కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఉదయం నుంచే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాటలకు డాన్సులు చేస్తూ హోలీ సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు. జిల్లాలో హోలీ సంబరాల గురించి అంబేద్కర్ స్టేడియం నుంచి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. రంగుల కేలి హోలీ వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ అంబేద్కర్ స్టేడియంలోని వాకర్స్ ఉదయం నుంచే కూడా ఇక్కడ వాకింగ్ అనంతరం హోలీ సంబరాల్లో నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ అనేది రకరకాల రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ చేసుకునే పండుగ. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగలో చాలా విశిష్టతలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కో రంగు మనకు ఒక్కొక్క సింబల్ని సూచిస్తుంది. పసుపు సౌభాగ్యానికి, ఆకుపచ్చ పాడి పంటలకు ఎట్లా చిహ్నమో అట్లాగే నలుపు విషాదానికి, నిరసనకు చిహ్నంగా చెప్తా ఉంటారు. ఎరుపు విప్లవానికి, కోపానికి చిహ్నంగా చెప్తా ఉంటారు. ఇట్లా ప్రతి రంగు వెనుక కూడా ఒక సందేశం ఉంది. అట్లాంటి సందేశాన్ని ఇచ్చే పండుగలో ఇటు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ నాయకుల ఇంటి దగ్గర కూడా సందడి కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వేడుకల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ కొంతమంది వాకర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. ఏందన్నా హోలీ చిన్నప్పటికి ఇప్పటికి ఏం తేడాలు వచ్చినాయి, ఎట్లా జరుపుకుంటున్నారు? ఇప్పుడు మేము స్వచ్ఛమైన రంగులతోని మనసు స్వచ్ఛంగా ఉండాలని చెప్పి ఈ యొక్క రంగులు మన జీవితాన్ని వెలుగు తీసుకురావాలని చెప్పి ఎట్లయితే రంగులు కలర్గా ఉంటుందో మన జీవితం కూడా అట్లా కలర్గా ఉండాలని చెప్పి మేము హోలీ సంబరాలు చేసుకుంటున్నాము. చిన్నప్పుడు అయితే మనం ఏం చేస్తామంటే చెట్టు మొగ్గు చెట్టు కడకు పోయి పువ్వులు తీసుకొచ్చుకొని దాన్ని ఎండబెట్టి పిండి తీసుకొని రంగులు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అన్ని షాపులలో రంగులు కెమికల్ రంగులు అవైలబుల్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరము చిన్నపిల్లల నుంచి పెడితే ముసలి వాళ్ళకు మనం స్టేడియంలో ఉన్న వాకర్స్ అందరూ కూడా హోలీ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ యొక్క హోలీ మన జీవితాన్ని వెలుగు తీసుకొచ్చి మన యొక్క సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ హోలీ సంబరాలు చేసుకుంటున్నాం. హోలీ అంటే చిన్నతనం గుర్తుకొస్తుంది. అన్నీ మర్చిపోతాం మనం. అంటే చిన్నపిల్లలు ఎట్లా ఎగిరి గంతులు వేస్తారో హోలీ కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది. మిగతా విషాదాలు కానీ, గతంలో నిన్న మొన్న జరిగిన మన సంఘటనలు కానీ, బాధలు కానీ అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో ఎట్లా జరుపుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడైతే మేమైతే అన్ని ఎటువంటి భేదాలు ఉన్నా కూడా ఈ రోజు మాత్రం అన్నీ మర్చిపోతున్నాము. చిన్న పిల్లగా అయిపోతున్నాం. ఎంత పెద్ద ఉన్న వివిధ హోదాలు ఉన్నా కూడా, వివిధ వ్యాపారాలు ఉన్నా కూడా, ఎంత లైఫ్ బిజీగా ఉన్నా కూడా ఈ రోజు మాత్రం అన్నీ మర్చిపోయి చిన్న పిల్లలాగా అన్నీ మర్చిపోయి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది ఒక చాలా ఆనందంగా జరుగుతుంది. ఇది ఏంటంటే ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, ఎటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా సంబరంగా జరుపుకుంటున్నాం హోలీ. ఈ ఒక్కరోజు పండుగ మనకు జీవితాంతం బూస్టింగ్ ఇస్తుంది. ఎందుకంటే మనం రోజు చాలా కష్టపడుతూ ఉంటాం, కానీ ఈ సంతోషం చాలా బూస్టింగ్ ఇస్తుంది. మీకు ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉన్నది. పల్లెటూరుకి వెళ్ళి సిటీకి వచ్చింది హోలీ. వాడవాడకు కాముడు కాలుగడం, వ్యవస్థ చేయడం బాగా సిటీలో బాగా డెవలప్ అయింది హోలీ అనేది. ఇంతకుముందు సిటీలో లేకుండా ఇంతగానో ఇప్పుడు బాగా వ్యవహారం బాగా చేస్తారు. పండుగ బాగా బ్రహ్మాండంగా చేస్తారు. మేము ఇప్పుడు ఈ గ్రౌండ్లో మాత్రం హైలైట్గా పండుగ చేసినాం. సంతోషంగా అందరం ప్రతి సంవత్సరం ముందు మనకు జాజిర ఆడతావు, కామదానం మీరు ఆడి వచ్చినప్పుడు ఆడినాం. ఎట్లా ఉంది మీ జ్ఞాపకం? బ్రహ్మాండంగా ఉండేది. అప్పుడు 5-6 కలిసి పాట పాడుకుంటా ఆట ఆడుతుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఈ రంగులు కూడా చిన్నగా పసుపు దాంతో ఈ గోగు పువ్వుతోటి కలిపి సీసాల పట్టి కొడుతుంటివి. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయింది వ్యవస్థ. ఎడబడితే ఆడ దొరుకుతున్నాయి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఆనందోత్సవాలతో అందరం కలిసికట్టుగా హోలీ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా హోలీ అనగా బట్టలు మార్చిపోతాయి, బట్టలు కలర్. మీరు కొత్త డ్రెస్ వేసుకుని వచ్చారు? స్పెషల్ కాబట్టి వేసుకున్నాం. అన్ని పండుగలకు కొత్త బట్టలు వేసుకుంటే హోలీ పండుగకు పాత బట్టలు వేసుకుంటారు కదా, మీరు మాత్రం కొత్త బట్టలు? అవును, కావాలని తెల్ల షర్టు కంపల్సరీ వేసుకోవాలనే వేసుకున్నాం. కామన్గా ఎన్ని బాధలు ఉన్నా ఈరోజు మర్చిపోదామనే తెల్ల బట్ట అయినా సరే అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎలాంటి పండగ అంటే ఇది చిన్నప్పుడు కుల మతాలకు విభేదంగా చిన్నప్పుడు ఏదైతే చిన్న మనస్తత్వంతో హోలీ సంబరాలు చేసుకుంటామో ఇప్పుడు కూడా 60 ఏళ్ళ ముసలోళ్ళతోని 20 ఏళ్ళ యువకుడు 10 ఏళ్ళ యువకులతోని అందరము కలిసి ఆనందంగా ఉండాలంటే ఇది ఒక పండగనే. హోలీ పండుగ ఒక్కటే అందరి మనసులను కలపడానికి ఇదొక పెద్ద హోలీ పండగ, రంగుల పండగ. మనసుల్లో ఏముంటుందో తెలియదు కానీ కలర్లో మాత్రము మనుషులతోని కూడుకున్న కలర్లతోని అన్ని రకాల కలర్లను ఏకం చేయడానికి ఈ యొక్క హోలీ పండుగనే అందరికీ మన కలయిక
ఇండియాను కలిపి అందరూ విడిపోయిన వాళ్ళు కూడా కలర్లతోని కలర్లు పూసుకొని మనసులు దగ్గర కావడానికి ఈ హోలీ పండుగ అందరినీ కలయిక చేస్తూ మనందరినీ సంతోషంగా ఉంచుతూ హోలీ పండుగ చేసుకుంటున్నాము. ఈరోజు బిఆర్ అంబేద్కర్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము అంగరంగ వైభవంగా చేసుకుంటూ మేమందరం సంతోషంగా ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం హోలీ పండుగ నిర్వహిస్తూ అందరం ఆనందంగా కలిసి చిన్న క్రాషెస్ ఉన్నా కూడా ఈ రంగులతోని కలిసి కలర్లు ఎట్లాగైతే కలుస్తాయో హోలీ పండుగ ద్వారా మేము కలుసుకుంటూ ఆనందంగా హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా హోలీ ఎంత విశిష్టమైనదో హిందువులకే కాదు అన్ని మతాల వారు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కులాలు మతాలు అన్నీ మర్చిపోయి ఇక్కడ సోదరభావంతో ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ల వాళ్ళు వచ్చి కూడా సంబరాలు చేస్తారు. ఈ రోజంతా కూడా ఇలాంటి సంబరాలే కొనసాగబోతున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.